జరిగినటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అభద్రతా భావంలోకి వెళ్ళిపోయింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక అంశం. ఒక లేమ్యాన్ ఎవరిని అడిగినా ఇదే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. రెండవది, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎలా దీని మీద మాట్లాడి ఉండవలసింది అనే దాన్ని చూసినప్పుడు రాజకీయాల్లో శత్రు వైరుధ్యమా మిత్ర వైరుధ్యమా అనే దానిలోకి తెలుగుదేశం పార్టీ టోటల్గా వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శత్రువులుగా చూస్తున్నాము మేము అనే ఒక నేపథ్యాన్ని అన్డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్గా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంత లెవెల్కైనా వెళ్ళిపోయి వాళ్ళ మనుషులకు కానీ లేకపోతే వాళ్ళ నాయకులకు కానీ ఇలాంటి సభల్లో పాల్గొన్న వాళ్ళకి ఖచ్చితంగా మెమోలు ఇస్తారు. కానీ సాంప్రదాయం ఏం చెప్తుంది? ఏమై ఉండాలనుకుంటున్నారు? అనేకమైన సందర్భాల్లో రాజకీయ పార్టీలుగా ఉన్నా, ప్రతిపక్షంగా ఉన్నా, పాలకపక్షంగా ఉన్నా కనబడినప్పుడు కావాల్సినటువంటి అవసరం ముద్రగడ్డ లాంటి సన్నివేశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనసారా మాట్లాడుకుంటారు అనేది ఒక సాంప్రదాయం ఈ దేశంలో ఉన్నది. ఈ సాంప్రదాయాన్ని సార్ వినపడుతుందా? సార్ వినిపిస్తాను సార్. ఈ సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకో నాకు తెలిసి అది ఆ పార్టీ కూడా మంచిది కాదు. ఒకవేళ మంచిదని వాళ్ళు భావిస్తే ఆ నిర్ణయం తీసుకుంటే ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రాబ్లం వల్ల అందరు కలిసి ముద్రగడ్డ గారిని శ్లాఘించేటప్పుడు అందరు కలిసి ముద్రగడ్డ పద్మనాభ గారిని చాలా సమాజం పట్ల అంకిత భావం ఉన్న ఒక నాయకుడు అని చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆయన మాకు శత్రువు, ఆయన మాకు శత్రువుగానే చూస్తున్నాం అని ఆయన చనిపోయినప్పటి నుంచి చనిపోకముందు ఎలా ఉన్నారో చనిపోయిన తర్వాతగానే వాళ్ళ మేనేజ్మెంట్ అదే విధంగా చూస్తూ ఉంది. కాబట్టి ఆ మేనేజ్మెంట్ ఆలోచన విధానాన్ని బోండా ఉమా గారు తీసుకున్నారో లేదో మనకైతే తెలియదు. ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. బట్ స్టిల్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా లేదా ఒక సామాన్యుడిగా ఒక ప్రేక్షకుడుగా ఇది తెలుగుదేశం పార్టీ ఇలా చేసి ఉండాల్సింది కాదనేది అభిప్రాయాన్ని ఎవడైనా చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఆ కులంలో ఉండి పద్మనాభం గారి లీడర్షిప్లో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా పద్మనాభం గారు వేరే రాజకీయ పార్టీలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుందని అంబటి రాంబాబు గారు చెప్పిన విధానం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది మా వైపు నుంచి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అయితే వాళ్ళు ఒక సంతాప సభను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సంతాప సభలో ఆ కులానికి సంబంధించి పద్మనాభం గారి మిత్రులు కానీ అభిమానులు కానీ ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా రావచ్చు, మాట్లాడుకోవచ్చు. సంతాప సభ పెరిఫరీ, సంతాప సభ లిమిటేషన్ అదే ఉండాలి. అలాంటప్పుడు ఒక తెలుగుదేశం అలాంటప్పుడు అసలు ఆ సంతాప సభకు మీరు ఎవరు పోవద్దని ఒక హుకుం జారీ చేసి ఉండాల్సింది కదా. ఎందుకు ఊహించలేకపోయిందా? అంటే బోండా ఉమా గారు ఇలా మాట్లాడతారని ఊహించి ఉండలేకపోయారా? వేరే వేదికపై మాట్లాడవచ్చు, లేదంటే పార్టీ నేతలతో మాట్లాడవచ్చు, కానీ ఆ సంతాప సభకి వెళ్ళి ఆ సందర్భంలో మాట్లాడకూడదు. ఇది విద్యాసాగర్ గారు అంటుంది. నో ఎవరైనా అన్నామండి, ఒకళ్ళు పోయేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టి ఉండాల్సింది కదా. మీరు పోయినప్పుడు ఇదే మాట్లాడండి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో కండిషన్స్. ఒక సంతాప సభని సంతాప సభగానే చూడండి. ఎస్, ఆయన అభిమానులు, ఆయన కులం లేకపోతే ఆయన ద్వారా ప్రభావితమైనటువంటి వాళ్ళు, ఆయన ఆలోచనలో కాస్త కూస్త మంచి జరిగింది అనుకుంటే చెడు జరిగినా సరే లేడు కదా, వ్యక్తి లేదు కదా. వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తిని గురించి తెలిసినటువంటి 4 అంశాలు చెప్పడం కోసం చాలా మంది పోతారు సార్. దీన్ని ఎందుకు నెగటివ్ గా తీసుకుంటున్నారో ఏమో మనకైతే తెలియదు. ఆయన కోసం చెప్తే బాగుండేది, ఆయన కోసం చెప్పడం అభ్యంతరం లేదు, విజయవాడలో ఆయన విగ్రహం పెడతాం అనటంలో అభ్యంతరం లేదు. కానీ ఆయన చేసిన ఉద్యమం వల్ల 2019లో ఓడిపోయాము, కాపులు అసంతృప్తిగా ఉన్నారు, కాపులను సంతృప్తి పరచాలి, కాపులు 1 కోటి మంది ఓటర్లు ఉన్నారు, అలాంటి మాటలు అలాంటి వేదికపై ఒక టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన ఎలా మాట్లాడతారు? ఏదైనా ఉంటే హైకమాండ్తోనే లేదంటే మా పార్టీతోనే మాట్లాడాలి కదా. ఇది విద్యాసాగర్ గారు అంటుంది. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే నేరుగా మీరు లైన్అప్ చేసుకోండి, మీరు డ్రా చేసుకోండి, కానీ చేసుకునే విధానం ఏదై ఉండాలంటే ఇలాంటి సభల్లోకి రేపు ఇంకొకళ్ళు ఎక్కడికైనా సంతాప సభలోకి వెళ్తారు సార్. అంటే ఎంత క్లమ్జీగా అయిపోతాయంటే మైండ్స్ అన్ని కూడా. మనం పోవాలా లేదా, పోతే ఏం మాట్లాడాలి, ఎవరిని అడగాలి, వాడి బుర్రలో ఏముందో, లేదా పార్టీకి ఏమన్నా ఒక ఫిలాసఫీ ఉందా, ఒక సిద్ధాంతం ఉందా, ఒక ఆలోచన విధానం ఉందా, ఇవన్నీ అడుక్కొని క్రోడీకరించుకొని పోతారా? అందరినీ పలకరించాలా వద్దా? రేపు ఎక్కడైనా కనపడతారండి.
ఎయిర్పోర్ట్ లోనో లేదా ఒక చౌ దగ్గర ఒక పెళ్లి దగ్గర లేకపోతే ఇంకొక అంశం మీద కనపడతారు, ముఖం మాడుకొని పోతారా? ఏంటిది అసలు? ఏ సంప్రదాయాన్ని తెలుగుదేశం వాళ్ళు పెట్టదలుచుకున్నారు? మీలో ఉంటే మీ నాయకులు, మీ నాయకత్వానికి మీరు పర్ఫెక్ట్ గా చెప్పుకోండి ఇకనైనా సరే, కానీ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎందుకు మీరు ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తున్నారు కదండి? ఎందుకు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సెగ్మెంట్ లోకి వెళ్ళిపోయి మీరు మేము ఇలాంటి వాళ్ళని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇట్స్ ఎ బ్యాడ్ ట్రెండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇది ఈ రోజు తెలుగుదేశం గీస్తే రేపు ఇంకొక రాజకీయ పార్టీ గీస్తుందేమో, ఇంకొక రాజకీయ పార్టీ తర్వాత వస్తుందేమో. కానీ మనుషులుగా ఉండాలా, లేకపోతే మనుషులు కుచించుకుపోవాలా? ఓకే, విజయసాగర్ గారు, అంటే ఇంకేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురైతే తప్పుకుంటారా, పక్కకు తప్పుకుంటారా? వేదిక పంచుకోవడం ఇక నుంచి. సతీష్ గారు ఇప్పుడు నీతి మాటలు చెప్పడానికే పనికిరావు. భయం పడుతున్నారు కదా సార్ విజయసాగర్ గారు, నీతి మాటలు కాదు, మీరు భయం పడుతున్నారు, ఇది గమనించుకోండి మీరు. ఒక్క నిమిషం వైసీపీ వాళ్ళు కనబడితే తట్టుకోలేకపోతున్నాం మెసేజ్ ఇస్తారు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. డోంట్ డిస్టర్బ్ మీ. డిస్టర్బ్ చేయడం నా ఉద్దేశం కాదు సార్. మీ మెసేజ్ ఎలా ఉందంటే ఆయన